డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో కేటీఆర్ భేటీ ముగిసింది. సుమారు 2 గంటల పాటు సమావేశం జరిగింది. కవిత లేఖ, కాళేశ్వరం కమిషన్ నోటీసులు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో కేటీఆర్ భేటీ ముగిసింది. సుమారు 2 గంటల పాటు సమావేశం జరిగింది. కవిత లేఖ, కాళేశ్వరం కమిషన్ నోటీసులు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో కేటీఆర్ భేటీ ముగిసినట్టు తెలుస్తుంది. సుమారు 2 గంటల పాటు భేటీ కొనసాగినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేటీఆర్ దాదాపు 2 గంటల పాటు సమావేశమయ్యారు. ముఖ్యంగా అయితే కవిత లేఖ తర్వాత ఈ భేటీ జరిగింది. ముఖ్యంగా చూసినట్టయితే కవిత రాసిన లేఖపై కేటీఆర్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఆయన కూడా మాట్లాడారు. పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాల విషయంలో ఖచ్చితంగా అంతర్గతంగా చర్చించుకోవాలి. ఎవరు కూడా బాహ్యంగా ఎవరు మాట్లాడకూడదు. ఎంత పెద్దవారైనా ఏ హోదాలో ఉన్నా సరే ఎవరైనా సరే అంతర్గతంగానే మాట్లాడాలి అంటూ కూడా ఆయన మాట్లాడారు. అదేవిధంగా రేవంత్ రెడ్డికి తమ పార్టీ కూడా కోవట్లు ఉన్నారు అంటూ కూడా ఆయన మాట్లాడారు. మొత్తంగా చూసినట్టయితే కవిత లేఖ వ్యవహారం మాత్రం టీఆర్ఎస్ పార్టీలో ఒక చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కవిత కొత్త పార్టీ పెడతానంటూ కూడా ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు కేటీఆర్ తో భేటీ అవ్వడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా చూసినట్టే కవిత అసలు లేఖ రాసింది ముఖ్యంగా కేసీఆర్ దయ్యాలు ఉన్నారు, కోవర్ట్లు ఉన్నారు అంటూ కూడా మాట్లాడడం. అసలు కోవర్ట్లు ఎవరు అనేది ఇప్పుడు అందరూ కూడా ఆలోచిస్తున్న విషయం. ముఖ్యంగా చూసినట్టు దీంతో పాటు కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి నోటీసులు కూడా ఇప్పటికే అటు హరీష్ రావుకు కేసీఆర్ ఇచ్చారు. దీనిపైన కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా వచ్చే నెల మొదటి వారంలోనే నోటీసులకు రెస్పాండ్ కావాలని చెప్పి ఇప్పటికీ కాళేశ్వరం కమిషన్ నోటీసులు పంపిన నేపథ్యంలో అసలు కాళేశ్వరం కమిషన్ కు ఎలా రెస్పాండ్ కావాలి, వెళ్ళాలా వద్దా అనే అంశంపై కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా చూసినట్లయితే కవితకు సంబంధించిన అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికీ కవిత వచ్చి రెండో రోజు అవుతుంది. అయినప్పటికీ ఇంతవరకు కేసీఆర్ కలిసేటువంటి ప్రయత్నం కూడా కవిత చేయలేదు. కవిత రేపు కాళేశ్వరం కు వెళ్తున్నా సరస్వతి పుష్కరాల్లో పాల్గొనేందుకు. ఈ నేపథ్యంలో అసలు పార్టీలో ఏం జరుగుతుంది, కవిత అసలు కలుస్తారా కేసీఆర్ లేదా అనేది ఇప్పుడు హాట్ గా సాగుతున్నటువంటి ప్రశ్న. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాలన్నింటిపైనే కేసీఆర్ సమావేశం అయినట్టుగా తెలుస్తుంది. రైట్ చందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.